ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి రాష్ట్రంలో? శాంతి భద్రతలు దెబ్బతిన్నాయా వైసీపీ పార్టీ చెప్తున్నట్టు, లేదా సక్రంగా ఉన్నాయా తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు? టీడీపీ గవర్నమెంట్లో లా అండ్ ఆర్డర్ అనేది మర్చిపోవాలి, ప్రశాంతత అనేది మర్చిపోవాలి. ఎవడు ఎక్కడ బాధితుడు అవుతున్నాడో ఏమీ లేదు. ఈరోజు పొద్దున్న లేచేపాటికి వినుకొండలో చేతులు నరికేసి ఒక అతనే హత్య చేయడం జరిగింది. ఏంటి ఇవన్నీ? మీరు హోమ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఈ రోజు దాకా 18 మంది అమ్మాయిల్ని అత్యాచారాలు చేయటం కానీ హత్యలు చేయటం కానీ జరిగిపోయింది. ఆ మచ్చుమరిలో ఇంతవరకు పాప కూడా ఎతికే పరిస్థితి లేదు. 10 రోజులు దాటిపోయింది. వీటి జరగటం కాదు. ఇప్పుడు ఎవడి మనసులో ఏముందనేది మనం చెప్పలేం. ఎవడు క్రిమినల్ ఎవడు మామూలు అనేది మనం చెప్పలేం. కానీ ఘటన జరగకుండా చూడటం కానీ జరిగిన తర్వాత బాధితులకు అండగా నిలచడం కూడా కనీసం అది కూడా చేయలేకపోతే ఎందుకు ఈ ప్రభుత్వం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు స్పందించలేదు. ఎలక్షన్కి ముందు అన్ని మాటలు చెప్పిన వాళ్ళు 2018లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సుగాలి ప్రీతి అనే ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి నిందించాడు. ఏమని? ప్రతిపక్షంలో ఉండి నువ్వెందుకు జగన్, నువ్వెందుకు వేస్ట్ అన్నాడు. మరి ఆ తర్వాత ఘటన జరిగిన తర్వాత కనీసం స్పందించాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఎలక్షన్కి ముందు పవన్ కళ్యాణ్ గారు అన్ని మాటలు చెప్పినప్పుడు ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన అభిమానులు ఉన్నారు. ఆయన మాటలు నమ్మే కదా ఆయన గెలిపించుకోవటం. గెలిపించారని నేను నమ్మను, కానీ కాకపోతే అధికారంలో అయితే ఉన్నారు కదా, కనీసం దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా. మాట తెరిస్తే ఆడబిడ్డ 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 అని ఆయన మరి ఇంతమంది రోడ్ల మీద చచ్చిపోయి ఉంటే కనీసం నోరు తెరిచి ఖండించడానికి కూడా ఆయనకి మనసు రావట్లేదంటే దీనికి మనం అసలు ఎలా చూడాలి? రాను ఎన్ని సంఘటనలు జరగాల్సి వస్తుందని చెప్పి రోజు రోజుకి భయం ఎక్కువైపోతూ ఉంది. ఎవడు కూడా రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు. కరెక్ట్గా చెప్పాలంటే ఈ అన్నింటికి బాధ్యత వహించి హోమ్ మినిస్టర్ నిజంగా రాజీనామా చేయాలి. ఖచ్చితంగా చేయాల్సిన అవసరం కూడా ఉంది. గవర్నమెంట్ మారిన దగ్గర నుంచి కూడా వైసీపీ పార్టీ వాళ్ళే కూటమి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళే బాధ్యతలుగా ఉన్నారు. ఎక్కడ కూడా వైసీపీ వాళ్ళ మీద మేము దాడులు చేయట్లేదంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నమాట. మీరేమంటారు? నిజంగా అలాగే ఉందా పరిస్థితి? అదే అన్న, నేను వింటానే ఉన్నాను. నేను కూడా హోమ్ మినిస్టర్ గారు కూడా అదే అన్నారు. దాడులు జరిగినా కానీ మా టీడీపీ కార్యకర్తలు ఇళ్లలో కూర్చున్నారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి కళ్ళున్న ప్రతి ఒక్కరు చూడగలడు. మీరు 4వ తారీఖు రిజల్ట్ వస్తే 5వ తారీఖు నుంచి మీ ఇంట్లో సాక్షి వచ్చిందా, ఎన్టీవీ వచ్చిందా, 10 టీవీ వచ్చిందా, TV9 వస్తుందా? ఎందుకు రావట్లేదు? ఇవన్నీ బయట దాడులు జరుగుతున్నాయి, అన్నీ కూడా టీవీలో చూపిస్తారు, జనాలు చూస్తారని చెప్పి. మన దగ్గర ఎంత సెల్ ఫోన్ ఉన్నా కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో రాత్రి 8:30 గంటలకు టీవీ న్యూస్ చూడటం, మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు న్యూస్ చూడటం, అవి టీవీలోనే చూస్తారు. వాళ్ళు చూస్తే నిజంగానే రాష్ట్రంలో ఇంత రాక్షసకాండ జరుగుతుందేమో అని భయపడతారని టీవీలో ఆపడం జరిగింది. మరి ఇప్పుడు అంత విజనరీ 40 years ఎక్స్పీరియన్స్ అని అనుకునే ఆయన మీరెందుకు 3 పార్టీలతో కలిసి వెళ్ళటం? సింగిల్గా వెళ్ళి పోటీ చేయాలి కదా. ఇంకో బిగ్గెస్ట్ ఫ్రాడ్ కూడా నేను చెప్తా ఉన్నా, ఈవీఎం హ్యాకింగ్ అనే దానికి ఇది కూడా ఇంకో కారణం. ఏంటంటే 2019లో 2 సీట్లు కూడా నుంచున్న 2 సీట్లు కూడా గెలవని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున 21కి 21. అలాగే బీజేపీ 10 చోట్ల నుంచి 8 చోట్ల. స్టేట్లో చాలామందికి బీజేపీ సింబల్ కూడా తెలియదు. ధర్మవరంలో పొద్దున్న లేస్తే ప్రజల్లో ఉండే కేతిరెడ్డి గారు కూడా ఓడిపోయి అక్కడ టీడీపీ క్యాండిడేట్ కూడా కాదు, మళ్ళీ బీజేపీ క్యాండిడేట్ సత్యకుమార్ గారికి గెలవడం జరిగింది. ఇవన్నీ ఆశ్చర్యాలు కాకపోతే ఏంటి? 6% ఓట్లు, 6%, కేవలం 6% ఓటుతో జనసేనకి 21కి 21 వచ్చినాయి. దీంట్లో అసలు మీకు ఒక విషయం తెలుసా? ఈ 2024లో జనసేన బాగా ఇబ్బంది పడింది ఎక్కడంటే గ్లాస్ సింబల్ దగ్గర. ఈసీ దాన్ని గుర్తించాలి అంటే 6% ఓట్లు వచ్చి ఉండాలి. కరెక్ట్గా జనసేనకి 6% వచ్చి 21కి 21 స్ట్రైక్ రావడం జరిగింది. ఎలా సాధ్యమైంది ఇది? 1,30,00,000 వచ్చిన ఆయనకేమో 11 సీట్లు, 6% వచ్చిన ఆయనకేమో 21 సీట్లు. మళ్ళీ కరెక్ట్గా ఆ మ్యాజిక్ ఫిగర్ దగ్గర వచ్చి ఆగటం. ఇవన్నీ ఒకసారి గమనించండి. మీరు క్రాస్ చెక్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ప్రతి పార్టీకి కూడా కార్యకర్తలు ఉండాలి, పాలించేవాడు ఉండాలి, ప్రశ్నించేవాడు ఉండాలి, కాదనట్లేదు. ఇప్పుడు టీడీపీకైనా కార్యకర్తలు ఉండాలి, వైసీపీకైనా కార్యకర్తలు ఉండాలి. కానీ ఎంతవరకు? నువ్వు నమ్ముకున్న పార్టీకి నీ కుటుంబానికి న్యాయం చేయకపోతే నువ్వు వాళ్ళ వెనకమాల ఉండి ఏంటి ప్రయోజనం నీ వల్ల? ఒకసారి ఆలోచించు. ఒకసారి వెళ్ళి ఇంట్లో వాళ్ళతో కూర్చో. నువ్వు ఇప్పుడు ఎవడైతే అట్లా అని మాట్లాడుతూ ఉన్నారో, ఇప్పుడు నేను చెప్తున్న విషయాల దగ్గర కూడా కింద మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఇంట్లోకి వెళ్ళి ఒకసారి ఈ గవర్నమెంట్లో నువ్వు అసలు నీ కుటుంబం ఎంత లబ్ధి చెందుతుంది, పోయినసారి ఎంత లబ్ధి జరిగింది అనేది ఒకసారి నువ్వు అడిగి ఆ తర్వాత డిసైడ్ అవ్వు. ఖచ్చితంగా అభిమానం అనేది ఉంటుంది. ఎంతవరకు? నీ కుటుంబం జోలికి కూడా వచ్చే అంత జోలికి ఉంటే నువ్వు ఆ పార్టీ మీద అభిమానం పెట్టుకుని ఏంటి ఉపయోగం? ఆలోచించండి ఒక్కసారి. ఇసుక అన్నారు, అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. నేను చాలామందికి చెప్తా ఉన్నా, నేను ఎక్కడ కూడా ఫ్రీగా ఇవ్వాలని నేను ఎక్కడ అనట్లేదు. నువ్వు ఇస్తానన్నది ఎందుకు ఇంత డైవర్ట్ చేస్తున్నావు అనేది ఇప్పుడు పబ్లిక్ని మిస్లీడ్ చేయటమే కదా అది. నువ్వు ఫ్రీ ఇసుక అని చెప్పి టన్నుకి 1300 చెప్పటం ఏంటి? ఇప్పుడు రీచ్కే వచ్చి తెచ్చుకుంటాడో, 8లోకి వెళ్ళి తెచ్చుకుంటాడో వాడి ఇష్టం. నువ్వు ఫ్రీ అనేది ఫ్రీగా పెట్టాలి. వాడు వెహికల్ తెచ్చుకుంటాడో ఎలా తీసుకెళ్తాడో అని నీకు అనవసరం. నువ్వు అవసరమైతే
అక్రమంగా తీసుకెళ్ళకోకుండా నువ్వు ఆధార్కి 20 టన్నులు రోజుకొని చెప్పావు. నువ్వు ఒక ఆధార్ పెట్టుకొని ఒక కౌంటర్ పెట్టుకొని అక్కడ కూర్చోండి. అతను ఎట్లా తీసుకెళ్తాడనేది మీకు అనవసరం. 20 టన్నులు అతనికి అలౌట్ చేసిన తర్వాత ఆయన ఎలా తీసుకెళ్ళినా మీకు అనవసరం. నువ్వు తీసుకొచ్చి నేను రీచ్ దగ్గర పెట్టాను, స్టాక్ యార్డ్ దగ్గర పెట్టాను, దానికి 1300 కట్టాలి, ఇవన్నీ మాట్లాడతాం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు రేపొద్దున ఆగస్టు 15 నుంచి మనకు ఫ్రీ బస్ అని చెప్పడం జరిగింది. చూద్దాం. ఇప్పుడు మీరందరూ కూడా మీడియా వాళ్ళు కూడా ఏదైతే బస్ స్టాపుల్లో ఒక ఏరియాకి ఏ సర్వీసులు జరుగుతూ ఉన్నాయో, ఇప్పుడు 10 సర్వీసులు జరుగుతూ ఉంటే రేపొద్దున ఫ్రీ బస్ పెట్టాక చూడండి 4 సర్వీసులు కూడా రావు. అర్థమవుతుందా? సంపద సృష్టించడం అంటే ఏం లేదు. ఒక పథకం పెడతారు, దాన్ని వెనకమాలి ఇదంతా గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. 15 బస్సులు సర్వీసులు తిరిగే రోజు మొత్తంలో ఈయన ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత 4 తిరుగుతాయి. దానివల్ల ఉపయోగం ఆర్టీసీ లాభాల్లోనే ఉంటుంది, అంత డిఫెంట్లోకి వెళ్ళిపోదు. ఇప్పుడు అలానే జరుగుతుంది. ఏదైనా ఒకటి ఇప్పుడు బస్సులైనా కానీ మీరు చూడండి, ఖచ్చితంగా ఆ ఫ్రీ బస్ అనేది తీసుకొచ్చినా సరే జరిగేది ఇదే, జనాలు కొట్టుకు చావడం తప్పితే ఏమీ ఉండదు దాంట్లో. దానివల్ల ఆటోల వాళ్ళకి లాస్ అన్నీ ఉన్నాయి. అవన్నీ ఆలోచించుకోవాలి కూడా. ఏదో ఆయన ఇస్తా అన్నాడు, ఈయన మనం అంటే ఎక్కువ ఇచ్చేయాలని చెప్పి రావడం కంటే నేను అదే చెప్తా ఉన్నా, రాష్ట్రం మొత్తం మీ వెనకాల ఉంటే మీరు ఇచ్చిన పథకాలకు లోనైతే మీరు ఎందుకు 3 పార్టీలతో కుమ్మక్కై వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నిత్యావసరాలు కూడా తగ్గుతాయి అంటూ ఎన్నికల సమయంలో కూడా హామీ ఇచ్చారు. అలాంటి పరిస్థితులు ప్రస్తుతం కనబడుతున్నాయా? అదే అన్న, మనం చూస్తూనే ఉన్నాం కదా. ఆయన వచ్చిన తర్వాత చాలామంది ఇప్పుడు మనకు ఎలక్షన్ ముందు కూడా ఊదరగొట్టింది ఏంటంటే గ్యాస్ రేటు జగన్ పెంచేశాడు. గ్యాస్ రేటు మన స్టేట్ గవర్నమెంట్ పెంచుదాం, పెట్రోల్ రేటు కూడా పెంచేస్తాడని చెప్పి దుష్ప్రచారం చేయడం జరిగింది. గ్యాస్ సెంటర్లో స్టేట్ పెంచదని చెప్పి తెలిసినా కూడా కేవలం ఆయన మీద బురద జల్లాలని చెప్పి ఇంత చేయడం జరిగింది. ఎవరికైనా అర్థమవుతుంది కదా, ఒక గ్యాస్ ప్రైస్ అనేది ఎవరు పెంచుతారు? సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటుంది. మీరు చూస్తే ఈ కూటమికి అంతటికి కూడా ఆధిపత్యం వహిస్తూ ఉంది మన మోడీ గారు. మీరు చూడండి, లాస్ట్ 10 ఇయర్స్లో మన భారతదేశంలో మీకు తెలుసో లేదో 10 లక్షల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేశారు. రైతులకి కాదు, కేవలం పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు. మీకు చూస్తే 10 లక్షల కోట్లు అంటే దాదాపు 5 నుంచి 6 సంవత్సరాలు మన స్టేట్ బడ్జెట్. దాన్ని మాఫీ చేసేసారు. మీరు చూస్తే 1947లో మన స్వతంత్రం వచ్చే దగ్గర నుంచి కూడా 67 ఏళ్ళు, 2014 దాకా 66-67 ఏళ్ళ పాటు మన గ్యాస్ ఉంది 400 రూపాయలు. కానీ ఈయన వచ్చినప్పుడు కేవలం 10 ఏళ్లలోనే దాన్ని 1200కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావడం. ఈరోజు 1000 రూపాయల దగ్గరగా ఉంది. అంటే 67 సంవత్సరాలు 400కి వస్తే కేవలం 10 సంవత్సరాల్లో ఈయన దాన్ని డబల్ చేయడం జరిగింది. గ్యాస్ పెట్రోల్ కూడా అంతే. ఈ 67 సంవత్సరాల్లో మన దగ్గర నాకు తెలిసి 2014లో 72 రూపాయలు 73 రూపాయలు ఉంటుంది. ఈరోజు 110 రూపాయలు. అది ఎవరు రేట్లకి ఎవరు కారకులు, ఎవరు బాధితులు అనేది జనం కొంచెం తెలుసుకోవాలని నేను కోరుతా ఉన్నా. 1947లో మన స్వతంత్రం వచ్చే దగ్గర నుంచి కూడా 67 ఏళ్ళు, 2014 దాకా 66-67 ఏళ్ళ పాటు మన గ్యాస్ ఉంది 400 రూపాయలు. కానీ ఈయన వచ్చినప్పుడు కేవలం 10 ఏళ్లలోనే దాన్ని 1200కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావడం. ఈరోజు 1000 రూపాయల దగ్గరగా ఉంది. అంటే 67 సంవత్సరాలు 400కి వస్తే కేవలం 10 సంవత్సరాల్లో ఈయన దాన్ని డబల్ చేయడం జరిగింది. గ్యాస్ పెట్రోల్ కూడా అంతే. ఈ 67 సంవత్సరాల్లో మన దగ్గర నాకు తెలిసి 2014లో 72 రూపాయలు 73 రూపాయలు ఉంటుంది. ఈరోజు 110 రూపాయలు. అది ఎవరు రేట్లకి ఎవరు కారకులు, ఎవరు బాధితులు అనేది జనం కొంచెం తెలుసుకోవాలని నేను కోరుతా ఉన్నా.